Hello everyone, welcome to my YouTube channel Amosis. ఇవాళ మేము కటాయ్ నేషనల్ పార్క్కి వచ్చాము. ఇది సిడ్నీ సిటీలో నార్త్ వెస్టర్న్ సబర్బ్స్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ పార్క్. చూసారా, ఇవే ఎంత బాగుందో. రోడ్ 2 సైడ్స్ మంచి గ్రీనరీ ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని హౌసెస్ కూడా ఉంటాయి. ఈ కటాయ్ నేషనల్ పార్క్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఈ హౌసెస్లోనే ఉంటారు. ఈ పార్క్ హాక్స్బెరీ రివర్ దగ్గర 1000 హెక్టర్స్ ఏరియాలో ఉంటుంది. ఎవరైనా నేచర్ లవర్స్ ఉన్నా, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలన్నా, సిటీ లైఫ్ నుండి కొంచెం చేంజ్ చూడాలన్నా సిడ్నీలో కటాయ్ నేషనల్ పార్క్ ఒక మంచి ఆప్షన్. ఇంకా మనం క్యాంప్ గ్రౌండ్కి వచ్చేసామండి. ఇక్కడ నుండి క్యాంపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము టెంట్ వేయడం స్టార్ట్ చేసామండి. మేము యాక్చువల్గా క్యాంపింగ్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఇండియాలో కూర్గాని సూపర్ ప్లేస్ ఉంది. అక్కడ మౌంటైన్స్ పైన ఒక క్యాంప్ గ్రౌండ్కి వెళ్ళాం 3 ఫ్యామిలీస్తో. అక్కడ వాళ్ళే టెంట్స్ వేసి మాకు రెడీ చేసి ఇచ్చారు. ఇక్కడ మటుకు మనమే టెంట్స్ వేసుకోవాలి. ట్రై చేసాం. మా హబ్బీ ఇంకా మా పెద్ద పాప ట్రై చేస్తూ ఉన్నారు. వర్కౌట్ అవ్వాల. ఇలా కాదని నేను బరిలోకి దిగాల్సిందే అని నేను స్టార్ట్ చేశా టెంట్ ఫిక్స్ చేయడానికి. అయినా నో లక్. హాయ్ అండి, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్. ఆస్ట్రేలియాలో వైల్డ్ లైఫ్ చాలా ఉంటుంది, కానీ ఇలాంటి ప్లేసెస్లో కొంచెం తక్కువనే చెప్పొచ్చు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా లాస్ట్కి ఒక యూకే అతను హెల్ప్ చేశారు. అతను రీసెంట్గా ఇండియాకి వెళ్ళినప్పుడు బెంగళూరులో చూసిన ప్లేసెస్, నచ్చిన ప్లేసెస్ గురించి చెప్తూ కాసేపు టైంపాస్ చేశారు. అలా మేము టెంట్ వేయడం నేర్చుకున్నాం ఆ రోజు. ఫైనల్గా మా టెంట్ రెడీ. ఇదే మా టెంట్. చూసారా ఎన్ని టెంట్స్ ఉన్నాయో. టెంట్స్తో పాటు కొన్ని మొబైల్ వ్యాన్స్ లాంటివి కూడా చూసాం. సూపర్గా సెట్ చేసుకున్నారు వాళ్ళు మొబైల్ వ్యాన్స్ని. క్యాంపింగ్స్ యూజువల్గా సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి. సో అక్కడ దగ్గరలో తినడానికి షాప్స్ ఏమీ పెద్దగా ఉండవు. అందుకని క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్ళాలి. మేము ఒక 3 ఫ్యామిలీస్ వచ్చాం. అందరం షేర్ చేసుకుని కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. అక్కడే కుక్ చేసుకున్నాం. ఇక్కడ చాలా రకాల టెంట్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ సైజెస్. మేము 4 మెంబర్స్ టెంట్ తీసుకున్నాం. 2 మెంబర్స్ టెంట్తో స్టార్ట్ చేసుకొని పెద్ద టెంట్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. రెగ్యులర్గా క్యాంపింగ్స్కి వచ్చే వాళ్ళకి టెంట్స్ కొనడం వర్త్. ఇక్కడ వాష్రూమ్స్ బాగానే ఉంటాయి. టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. షవర్స్ కూడా ఉంటాయి. ఈ కటాయ్ నేషనల్ పార్క్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆస్ట్రేలియన్ నేషనల్ యానిమల్ కంగారోస్ ఇక్కడ ఉంటాయి. నేనైతే వాటిని చూసి మామూలుగా ఎగ్జైట్ అవ్వలేదండి. అవి సేమ్ మన మనుషుల్లాగే ఆడుకుంటాయి, కొట్టుకుంటాయి, పాటలు పాడుకుంటాయి, మాట్లాడుకుంటాయి, భలే ఎంజాయ్ చేస్తాయి. చూసారా కంగారోస్ ఎలా ఎగురుతున్నాయో. దాన్ని హాపింగ్ అంటారు. కంగారోస్కి వెనకాల కాళ్ళు ముందు కాళ్ళ కంటే చాలా పొడవుగా ఉంటాయి. అందుకే అవి హాప్ బాగా చేయగలవు. ఒక్క సింగిల్ హాప్కి అవి 40 feet కవర్ చేస్తాయంట. పర్ అవర్ 30 miles హాప్ చేస్తాయి. ఆ కంగారోలు చూడండి ఎలా ఫెన్సింగ్ దగ్గర దాటడానికి ట్రై చేస్తున్నాయో ఇందాకటి నుండి. ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ అటెల్లు ఇటెల్లు అని చెప్తూ ఎలా వెళ్తున్నాయో.
చాలా బాగుంది కదండి చూడ్డానికి. అచ్చం మనలాగే అవి కూడా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక రివర్ ఉంది. బోట్ అడ్వెంచర్స్ చాలా ఉన్నాయి దానిలో. చాలామంది అక్కడికి వెళ్ళారు. మాకు మాత్రం చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. ఇంకా మా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అండి. ఇక్కడ అన్నీ మనమే తెచ్చి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బార్బీక్యూ కుక్వేర్, దాంట్లో వాడే వుడ్ అండ్ కోల్ కూడా మనమే తెచ్చుకోవాలి. వాళ్ళు కటాయ్ నేషనల్ పార్క్ వాళ్ళు జస్ట్ ప్లేస్ మాత్రమే ఇస్తారు మనకి. మా బార్బీక్యూ చికెన్ రెడీ. స్పైసీ లెగ్ పీసెస్ అయితే మామూలుగా లేవండి. ఇంకా కొన్ని ఐటమ్స్ చేసుకున్నాము. అన్నీ చాలా బాగా కుదిరాయండి. అన్నీ స్పైసీగా హాట్గా సర్వ్ చేసుకొని తినేసాం. రాత్రి అయితే చాలా భయం వేసిందండి, ఎక్కడ కంగారోస్ వచ్చేస్తాయా అని. కానీ అవి అసలు మా జోలికే రాలేదు. ఇంకా మాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది. రాత్రి మొత్తం ఫుల్గా వాన పడింది. అయితే టెంట్లో ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. మేమందరం హ్యాపీగా పడుకున్నాం. పొద్దునే లెగవగానే హాయిగా ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా దోశలు శాండ్విచెస్ చేసుకొని వచ్చేసాం ఇంకా.